కావాలంటే వైసీపీలో జాయిన్ అవ్వు, ఎప్పుడు వద్దండు. ఎలా అనిపించింది? సూపర్ బయట ఎవరికి తీసాం, ఫుల్ ఎంజాయ్. అల్లు వర్సెస్ మెగా నడుస్తుంది కదా, ఏం చెప్తావు? అన్న ఫస్ట్ అల్లు అర్జున్ ట్వీట్ వేశాడు, ఫ్యామిలీ మీరు బాగుండాలి, మీరు సక్సెస్ అవ్వాలి. ఆ తర్వాత వాళ్ళు ఓటీటీలో యాత్ర అంటూ వాళ్ళే రిలీజ్ చేశారు. తర్వాత ఆయనే వెళ్ళాడు శిల్పా గారి దగ్గరికి. అసలు మెగాస్టార్ లేకపోతే అల్లు అర్జున్ ఉండేవాడా? చూడు భయ్య, ఎవరు సినిమా ఫ్లాప్ అవ్వాలని హిట్ అవ్వాలని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కోరుకోలేదు. పవన్ కళ్యాణ్ అలాగా వీడు ఫ్లాప్ అయినప్పుడు ఎవరితో సినిమా ఫ్లాప్ అయితే ఎంజాయ్ చేశాడు అని ఈయన ఒప్పుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు అల్లు అర్జున్ ఓడిపోవాలని ఫ్లాప్ అవ్వాలని కోరుకోలేదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కోరుకోవాలి. సో అల్లు అర్జున్ సినిమా ఫ్లాప్ అవ్వాలని ఎప్పుడూ కోరుకోరు. ఆయన బ్యాక్ స్టాప్ చేశాడు తప్పిస్తే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడలే. ఎంతవరకు కరెక్ట్ అన్న? ఇప్పుడు మామూలు కాదని పోవడం ఎంతవరకు కరెక్ట్? నేను ట్వీట్ చదువుతాను కాదు, పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కోరుకోలేదు. పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని అల్లు అర్జున్ కోరుకున్నాడు చేశాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ అల్లు అర్జున్ చెడు కోరుకోడు కూడా. బర్త్డే గురించి చెప్పు. బర్త్డే హ్యాపీ బర్త్డే పవర్ స్టార్, హ్యాపీ బర్త్డే పవర్ స్టార్. ఎలా తీసుకుంటారు మెగా ఫ్యాన్స్, ఎలా తీసుకుంటారు పుష్ప మూవీని? అన్న పుష్ప మూవీ హిట్ అవ్వాలని అందరూ కోరుకుంటాం అన్న. ఎవ్వరు పుష్ప మూవీ పోవాలని ఎవ్వరు కోరుకోలేదు. ఆయన కూడా మెగా ఫ్యామిలీయే. ఆయన వద్దనుకుంటే వెళ్ళిపోవచ్చు. ఆయన్ని వెళ్ళిపోమని మెగాస్టార్ ఎప్పుడు కోరుకోలే, పవర్ స్టార్ ఎప్పుడు కోరుకోలే. ఓకే, ఆయన వెళ్ళిపోతాం అనుకున్నాడు, వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? మెగా ఫ్యాన్స్ సపోర్ట్ చేయకపోతే ఎలా ఉంటుంది ఫ్యూచర్? చూడండి, సినిమా బాగుంటే చూస్తారు, లేకపోతే చూడరు. ఓకే, ఆయన సినిమా పోవాలని ఎప్పుడు కోరుకోరు. ఆయన వెళ్ళిపోతాం అనుకుంటే ఒక హిట్ మూవీని చూసుకొని ఇంతలా ఎగురుతున్నాడు అనుకోవచ్చు. ఏంటన్నా ఒక హిట్ మూవీని చూసి ఇంతలా ఎగురుతున్నాడు అనుకోవచ్చు అన్న. చెప్తున్నా కదా, అల్లు అర్జున్ పోవాలని ఎప్పుడు కోరుకోవాలి. ఆయన పోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. చూడండి, ట్వీట్ చూడండి. మా హార్ట్లీ విషెస్ టు పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఇక్కడ యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్ అన్నాడా లేదా? ఇది ఒరిజినల్ ట్వీట్. ఓకే, ఒరిజినల్ ట్వీట్. ఫ్యామిలీ మెంబర్ అన్నప్పుడు ఫ్యామిలీతో సపోర్ట్ ఉండాలి కదా. ఫ్రెండ్ కోసం ఏం చేద్దాం అనుకున్నాడు కదా, అనేటప్పుడు ఫ్యామిలీ మెంబర్ ట్వీట్ ఎందుకు వేస్తాడు? ట్వీట్ వేస్తే వెనక్కి వెళ్ళిపోవాలి. ఫ్యామిలీ మెంబర్ అని చెప్పావు కదా నువ్వే, అలాంటప్పుడు ఫ్రెండ్ కోసం ఎక్కడికైనా వెళ్తానన్నావు కదా, వెళ్ళు. ఎవడొద్దు అన్నాడు? నువ్వు కావాలంటే వైసీపీలో జాయిన్ అవ్వు, ఎప్పుడు వద్దండు. ఓకేనా? నువ్వు ఎల్లో పాలిటిక్స్ చేస్తే నైట్ పాలిటిక్స్ డబుల్ గేమ్ చెయ్యొద్దు. డబుల్ గేమ్ ఆడాడు. నువ్వు పవన్ కళ్యాణ్ హిట్ అవ్వాలని కోరుకున్నావు. పవన్ కళ్యాణ్ హిట్ అవ్వాలని కోరుకున్నప్పుడు వెళ్ళి అట్రాక్షన్ ఎన్నికలకి ఓటింగ్కి ఒక్కరోజు ముందు వెళ్ళి యువతల పక్కకి వెళ్తే ఎవడు ఊరుకుంటాడు? నెగిటివిటీ వస్తుంది, అంతేగాని దానికి సినిమాలకే సంబంధం లేదు. ఓకేనా?